వెల్కమ్ టు వెంకీ రివ్యూ. ఈ వారంలో మండే టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన మూవీస్ యాత్ర 2, లాల్ సలాం, మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ. వీడియోని పూర్తిగా చూడండి, చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. యాత్ర 2 మూవీ 5 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. ఈ సినిమా 5వ రోజు కూడా డిసప్పాయింటింగ్ కలెక్షన్స్ని నమోదు చేసింది. ఎందుకంటే ఫస్ట్ డే నుంచే ఈ మూవీకి విపరీతమైన నెగిటివిటీ ఉంది. టాక్ పర్లేదు అని వచ్చినా కూడా ఈ సినిమాని అయితే ఎవరు పట్టించుకోలేదనే చెప్పాలి. ఈ సినిమాకి 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్గా 47 లక్షలు మాత్రమే గ్రాస్ వచ్చింది. షేర్ చూస్తే 20 లక్షల వరకు షేర్ వచ్చింది. ఇంకా 5 రోజుల్లో ఈ సినిమాకి టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 5 కోట్ల వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 10 కోట్ల వరకు వచ్చింది. ఈ మూవీని టోటల్గా అమ్మింది 10 కోట్లకి. ఇంకా 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ రన్ కూడా కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా ఇంకా 5 కోట్లు కలెక్ట్ చేయాలంటే కష్టమనే చెప్పాలి. సో నష్టాలనే మాట వినిపిస్తుందంటే యాత్ర 2 మూవీ మండే టెస్ట్లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. లాల్ సలాం మూవీ 4 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే కంప్లీట్గా నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే 4వ రోజు కూడా ఈ సినిమాకి అంత ఇంప్రెసివ్ కలెక్షన్స్ రాలేదు. టోటల్ వరల్డ్ వైడ్గా తెలుగులో అయితే చాలా ఘోరంగా వచ్చాయనే చెప్పాలి. రజనీకాంత్ గారు ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేసినా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే పబ్లిసిటీ అసలు చేయలేదు. ఈ మూవీ వస్తుందని కూడా తెలియదు. అసలు హైపే లేదు ఈ సినిమాకి. సో ఈ సినిమాకి 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2,50,00,000 వరకు గ్రాస్ వచ్చింది. ఇంకా షేర్ పరంగా చూస్తే 1,20,00,000 వరకు షేర్ వచ్చింది. ఇంక ఈ సినిమాకి టోటల్ వరల్డ్ వైడ్గా 4 రోజుల టోటల్ షేర్ 8,20,00,000 వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 17 కోట్ల వరకు వచ్చింది. ఈ మూవీని టోటల్గా అమ్మింది 40 కోట్లకి. ఇంకా 32 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. నష్టాలనే మాట వినిపిస్తుందంటే లాల్ సలాం కూడా మండే టెస్ట్లో ఫెయిల్ అయిందనే చెప్పాలి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ 4 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్. ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత బాగా వస్తున్నాయంటే దానికి రీజన్ రవితేజ అనే చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్లో బాగా ఆకట్టుకున్నాడు. సో రవితేజకున్న మాస్ పవర్ వల్ల కామన్ ఆడియన్స్ అలాగే బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా బాగా వస్తున్నారనే చెప్పాలి. ఈ సినిమాకి 4వ రోజు పర్లేదు, బాగానే వచ్చాయి. వర్కింగ్ డే కాబట్టి కొంచెం తక్కువ వచ్చాయనే చెప్పాలి. ఈ సినిమాకి 4వ రోజు టోటల్ వరల్డ్ వైడ్గా 2 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. షేర్ 1 కోటి వరకు వచ్చింది. ఈ సినిమాకి 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 13 కోట్ల వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 23 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 21 కోటికి. ఇంకా 8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. వర్కింగ్ డేస్లో కూడా ఈ మూవీకి కలెక్షన్స్ అయితే స్టడీగానే వస్తున్నాయి. సో ఈ సినిమాకి నష్టాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నష్టాలు రావడం లేదంటే ఈ సినిమా మండే టెస్ట్లో పాస్ అయిందనే చెప్పాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.